గాంధీ సరోవర్ మీరెవ్వరికి నిద్ర లేకుండా చేస్తుంది. నిద్ర లేకుండా చేస్తుంది అంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేసింది. ఎలా బతకాలి, ఎలా ఉండాలి అన్నది ఒక పెద్ద సమస్య కింద తయారైపోయింది ఇప్పుడు ఇది. ఆయన గాంధీ సరోవర్ పెట్టడం ఏమో కానీ మా నెత్తిపైన ఉన్న ఇల్లు తీసి పడేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం, కానీ ఇది కరెక్ట్ కాదు కూడా. గాంధీ మహాత్మ ఏం చెప్పలేదు కదా, అందరి ఇల్లులు కూల్చేసి నన్ను సరోవర్ అంటే ఏంటండి, నీళ్ళలో కడతారు. అట్లాంటప్పుడు మూసి లోపల ఆయన నుంచోబెట్టుకోనియండి, మాకేం అభ్యంతరం లేదు. ఆయన నడబెట్టడానికి మమ్మల్ని ఇక్కడి నుంచి తోసేసి ఇక్కడ మీరు ఏదో వినోద కార్యక్రమాలకి జెయింట్ వీళ్ళు పెడతామంటే ఒప్పుకోము. లాస్ట్ గవర్నమెంట్ కూడా ది బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ అవును గవర్నమెంట్ దగ్గర పెట్టింది. అవును, ఇక్కడ ఎవరు ప్రజల్ని డిస్టర్బ్ చేసింది. అది ఓపెన్ ల్యాండ్ కదా. సో అట్లాంటి ఓపెన్ ల్యాండ్స్ పైన పెట్టుకోవాలని సజెస్ట్ చేస్తారు. ఏం చెప్తారు మీరు? లాట్ ఆఫ్ చాలా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయండి. ఓపెన్ ల్యాండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బాపుఘాట్లో గాంధీ విగ్రహం ఉంది, ఆయన కూర్చున్నాడు అక్కడ. ఓకే, ఆయన యోగా స్టాచ్యూ లాగా అక్కడ కూర్చొని ఉన్నాడు. మళ్ళీ ఉన్న దగ్గరే ఇంకో స్టాచ్యూ పెట్టాల్సిన అవసరం ఏముంది, లేదు కదా. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, గవర్నమెంట్కి చాలా ల్యాండ్ ఉంది. ఇంకో పర్సనల్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయాలనుకుంటున్నాడు కదా, అక్కడ పెట్టుకుంటే మంచిది కదా. ఇది గాంధీ సరోవరు మీకు ఇంకా కొత్త ఆకర్షణ ఉంటుంది, జనాలకు కొత్త రకంగా కనిపిస్తుంది. అరే మేము గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి ఫ్యూచర్ సిటీలో సెటిల్ అవుతున్నామని అనుకుంటారు. మరి ఇక్కడ ఎందుకండి, ఇక్కడ అవసరం లేదు కదా. ఆల్రెడీ ఒక గాంధీ విగ్రహం ఉంది, గాంధీ అడగలేదు కదా ఇంకో విగ్రహం పెట్టమని. ఇంకో విగ్రహం పెట్టుకోండి. మామేం ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఏ డెవలప్మెంట్ చేసినా మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు పెట్టుకోండి. మేమే చెప్తాం, ఇంకా మా తర్వాత జనరేషన్స్ కూడా చెప్పుకుంటుంది, ఇక్కడ గాంధీ విగ్రహం వచ్చింది మా పక్కకే, మేము ఉన్నప్పుడు ఆ టైంలో ఆ సీఎం పెట్టాడని గొప్పగా చెప్పుకుంటాం. కానీ మీరు మమ్మల్ని ధరమేయాలంటే మేము ఎందుకు ఒప్పుకుంటామండి, అసలు ఒప్పుకోం.